ఛత్రపతి శివాజీ మహారాజు గారి పేరును ఇంటింటికి చేర్చడంలో మహాత్మా జ్యోతిరావు ఫులే గారు గొప్ప పాత్ర పోషించారు. ఈరోజు మారుమూల గ్రామం నుండి దేశవ్యాప్తంగా మహారాజు గారి పేరు వింటాము. కానీ మీకు తెలుసా, 19వ శతాబ్దంలో ఒకానొక సమయంలో అడవులలో మహారాజు గారి సమాధి కర్మారవతుల సమయంలో మహాత్మా జ్యోతిరావు ఫులే గారు 1860వ శతకం, ఆనాడు బ్రిటిష్ పాలన బలపడుతున్న సమయం మరియు మన సమాజం అంతా కూడా కుల వివక్ష కింద అణచివేయబడింది. ఆనాడు ఉన్నత వర్గం అంతా కూడా ఛత్రపతి శివాజీ మహారాజు గారిని చాలా సంకోచితంగా చూశారు. కానీ సమాజంలోని అత్యంత అట్టడుగు వర్గాల ప్రజల కోసం పోరాడుతున్న ఫూలే గారి దృష్టి వేరే విధంగా ఉండేది. మహారాజు గారిని కేవలం ఫూలే గారు ఒక హిందూ రాజుగా మాత్రమే చూడలేదు, ఆయనకి కుల్వాడి భూషణ్ అనే ఒక కొత్త పేరు ఇచ్చారు. కుల్వారి అంటే రైతు. ఫూలే గారి నమ్మకం ప్రకారం రైతులకి వారి హక్కులు కల్పించిన మహారాజు, జమీందారుల అరాచకాల నుండి పేద ప్రజలను రక్షించిన వారు. మహారాజు గారి సైన్యంలోని కులం మతం ఎందుకు ఉండేదో ఫూలే గారు ప్రజలకు వివరించారు. ఎందుకంటే ఆయన సమానత్వాన్ని విశ్వసించేవారు. అప్పట్లో అది ఒక సాహసం, ఒక భావోద్వేగ ఘట్టం. 1860లో ఫూలే గారు రాయ్గఢ్ కోటకు చేరారు. రాయ్గఢ్ అంటే మహారాష్ట్రకి గర్వకారణం. కానీ అక్కడ మహారాజు గారి సమాధి పరిస్థితి చూసి ఫూలే గారు నివేరపోయారు. పూర్తిగా నిర్లక్ష్యం చేయబడి ఉంది. బహుశా అక్కడి ప్రజలు వారి గొప్ప నాయకుడు సమాధిగా ఉన్నారని మర్చిపోయి ఉంటారు. ఫూలే గారు ఏ ప్రభుత్వ ఉత్తర్వుల కోసం వేచి చూడలేదు, ఏ కూలీని పిలవలేదు, స్వయంగా తన చేతులతో సమాధిని పునరుద్ధరించారు. అది మహారాజు గారిపై ఆయనకున్న ప్రేమ, గౌరవం. కానీ కేవలం సమాధిని శుభ్రం చేయడం వరకు మాత్రమే సరిపోలేదు. మహారాజు గారి సందేశాన్ని ఇంటింటికి చేర్చాలి కాబట్టి ఫూలే గారు కళాన్ని ఆశ్రయించారు. 1869లో ఫూలే గారు మహారాజుపై ఒక బవాడ రాశారు. అంటే ఒక గొప్ప వీరుడి చరిత్ర రాశారు. అది కూడా సామాన్య ప్రజలకు, రైతులకి అర్థమయ్యే విధంగా రాశారు. దీనిలో ఆయన మహారాజు గారి ధైర్యాన్ని, సమానత్వాన్ని, విలువలని, న్యాయాన్ని ప్రముఖంగా రాశారు. ఈ కథనం ప్రజలకు చేరినప్పుడు వారిలో ఒక శక్తి నిండిపోయింది. తర్వాత 1870వ సంవత్సరం వచ్చింది. ఫూలే గారు మహారాజు గారి మొట్టమొదటి జయంతి నిర్వహించారు. ఈరోజు మనం చూస్తున్న పెద్ద పెద్ద ఊరేగింపులకు ఫూలే గారి పునాదులు వేశారు. వారి లక్ష్యం స్పష్టంగా ఉంది. మహారాజు గారి వారసత్వాన్ని రాజభవనం నుండి సామాన్య ప్రజల మధ్యలోకి చేర్చి ప్రతి రైతు, ప్రతి కార్మికుడు మహారాజు గారు జన్మించిన నేల నుండే తాను వచ్చానని అనుభూతి పొందాలని కోరుకున్నారు. ఫూలే గారు చేసిన ఈ కృషి ఫలితం ఏమిటంటే ముందు ముందు రాజర్షి సాహు మహారాజు గారు ఈ ఉద్యమాన్ని విస్తరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఛత్రపతి శివాజీ మహారాజు గారిని, జ్యోతిబా ఫూలే గారిని తనకు ఆదర్శంగా భావించాడు. ఏ విధంగా అయితే ఫూలే గారు శివాజీ గారి వీరకథను ఇంటింటికి చేర్చారో ఇలాంటివి ముందుకు తీసుకురావాలంటే ఫాలో అవ్వడం మర్చిపోకండి. జై భీమ్.